కవితని సార్. తిరుపతి నుంచి సార్. యాక్చువల్‌గా ఫస్టు నేను మిమ్మల్ని కలిసినప్పుడు మీరు చూస్తానే నా స్కిన్ను డ్రై స్కిన్ను, మీరు వాటర్ ఎక్కువ తాగాలి, స్కిన్ ఇష్యూస్ ఉన్నాయి అని అన్నారు సార్. నాకు చాలా సేపు అర్థం కాలేదు. నా ప్రాబ్లమ్ ఎలా అర్థమైపోయింది? ఎలా తెలిసింది అనేది క్వెషన్ సార్. నెక్స్ట్ ఒకటుంది ప్రోగ్రాము అది చెయ్యండి బావుంటుంది అని అన్నారు సార్. 24 డేస్ అని. సరే ఒకసారి స్టార్ట్ చేద్దాం. స్కిన్ గురించి ఆల్రెడీ ఇష్యూ ఉంది కాబట్టి ఒకసారి స్టార్ట్ చేద్దాం అనుకున్నా. కానీ 24 డేస్ ఉంటాననైతే స్టార్ట్ చేయలేదు సార్. సరే ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు ఉందాం అని స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత సెకండ్ ఫేజ్‌లోనే స్కిన్ కొంచెం ఎక్కువ అయింది సార్. స్కిన్ అలర్జీ బాగా బయట రావడం ఎక్కువైపోయింది. అయినప్పుడు మీరన్నారు ఎక్కువవుతుంది. తర్వాత ఖచ్చితంగా తగ్గుతుంది. మీరు చెయ్యండి అని. ప్రతిసారి కూడా మీరు కంటిన్యూ చేద్దామా? వద్దా? అనే థాట్ కంటే కూడా మీరు డెసిషన్ తీసుకున్నాక చెయ్యండి అని ఆ ఒక్కటే ఓ చిన్న మాటలే నేను అదే అంటున్నాను సార్. చిన్న చిన్న అంటే చిన్న మాటలు అనకూడదు. అదే చాలా పెద్ద విషయం. అది తీసుకోవడమే కష్టం సార్. కొన్ని కొన్ని ఓట్సే నాకు బాగా ఇంప్లిమెంట్ చెయ్యాలి అనిపించినవి అంటే ఏదన్నా డెసిషన్ తీసుకున్నప్పుడు మీరు స్టిక్ ఆన్ అవ్వండి. మీకనిపించింది చెయ్యండి. ఎక్కడ మీరు ఇది చెయ్యొద్దండి అనైతే ఎక్కడా చెప్పడం లేదు సార్. ఇలానే ఉండాలి అని అస్సలెక్కడా లేదు కాబట్టి, చాలా ఈజీ అన్నట్లు అనిపిస్తుంది సార్. అంటే మీరు నిజంగా ఇట్లే ఉండాలి అంటే ఏమైనా వెంటనే మీరన్నట్టు వేరేలాగా ఆలోచించేవాళ్ళం. ఇట్లా ఉండాలి కాబట్టి మన వల్ల గాదు. మీరు జ్యూసెస్‌లో గాని మీ ఇష్టం అంటారు. ప్రతి విషయంలోనూ మనకే వదిలేసాం కాబట్టి అప్పుడు ఫ్రీ అయిపోతుందన్నమాట. కాబట్టి స్కిన్ గూడా అప్పుడు పెరిగింది. మళ్ళీ వెంటనే తగ్గడం అయితే బాగా స్టార్ట్ అయింది సార్. నెక్స్ట్ థాట్స్. థాట్స్ కూడా డిఫరెంట్‌గున్నాయి సార్ నాకు. ఆహ్, ఆల్రెడీ ఒక ఇష్యూలో ఉన్నాను గాబట్టి, మీరు లాస్ట్ టైమ్ అన్నప్పుడు గూడా మీరిప్పుడు రైట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. కరెక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. హ్యాండిల్ చేయండి అని అంటే కూడా అంటున్నారు గానీ, నిజంగా మనం చేయగలమా? ఎలా అయినా చెయ్యాలా? ఏంటి అన్నట్టున్నా గూడా అంటే మీరన్నారు కదా సార్, ఏ వేస్‌లో ఇంప్రూవ్ అయ్యారు అని. ఒకటని చెప్పలేను సార్. మీరు ఏదేది మెన్షన్ చేశారో హెల్త్ విషయం ఇంప్రూవ్ అయింది. వెయిట్ అయితే నియర్లీ 4-5 కేజెస్ తగ్గాను సార్. మా ఇంట్లో వాళ్ళైతే ఇంకా అసలు ఎంత సన్నగయిపోయావు. యాక్చువల్‌గా నేను ఈ 5 కేజెస్ అనేది 1 ఇయర్ టార్గెట్ లాగా ఉండేది సార్ నాకు. 1 ఇయర్ చేస్తే ఏమైనా ఇంకా అంటే ఫుడ్‌లో ఇంకేమో తగ్గించుకుంటే గాని, ఈ 5 కేజెస్ అనేది తగ్గుతావా లేదా అని. నిన్న మా పిన్ని వాళ్ళ మా సిస్టర్ కూడా ఒక అమ్మాయి చూసి, "ఏంకా ఇంత తగ్గిపోయావు? ఎంత బాగున్నావు? ఇంతకు ముందులాగా వచ్చేసావు మళ్ళీ" అని అంటుంది సార్. అట్లా హెల్త్ విషయంలో గాని, ఫిజికల్ అపియరెన్స్‌లో గాని, థాట్స్‌లో కూడా సార్. యాక్చువల్‌గా కొంచెం నేను నేను అనుకున్నది ఏమన్నా జరగకపోతే కొంచెం సార్ ఏదన్నా అనుకుంటే హ్మ్. నేను అనుకున్నది ఏమన్నా జరగకపోతే ఇమ్మీడియేట్‌గా కోపం వచ్చేసేది సార్. ఇప్పుడు ఆ కోపం కొంచెం కంట్రోలింగ్‌లోనే ఉంది. ఆహ్, నెక్స్ట్ మిమ్మల్ని ప్రతిసారి ఫస్ట్ టైమ్ నుంచి కూడా నేను ఒక క్వెషన్ అడిగేదాన్ని సార్. సార్ ఎందుకు ఈ కోర్స్‌కి చార్జెస్ ఏంటి సార్? ఏం చార్జ్ చేస్తారు? అంటే మీరు నాతో అన్నారు, "ఎకనామికల్లీ ఫ్రీ, ఫిజికల్లీ, సైకలాజికల్లీ వెరీ ఎక్స్‌పెన్సివ్ కోర్స్ ఇది" అని అన్నారు. అసలు ఎందుకు చేస్తారు? ఫ్రీగా ఎందుకు చేస్తారు? ఏంటి వీళ్ళకి అసలు మార్కెట్‌లో ఎవరు ఏది ఫ్రీగా చెప్పడం లేదు కదా సార్. మీరు ఇన్ని వేస్‌లో ఎక్స్‌పీరియన్స్ అంటే అవతలోళ్ళ ఎక్స్‌పీరియన్స్ అనేది ఆహ్, ఎవరికీ అవసరం లేదు. వాళ్ళు క్యాష్ చేసుకోవడానికే మెయిన్ ట్రై చేస్తుంటారు గానీ, అవ అవతలోళ్ళ ఎక్స్‌పీరియన్సెస్, వాళ్ళ సాటిస్ఫాక్షన్స్ ఇన్ జనరల్ ఎవరికీ దాని మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు సార్. కానీ మీరు ప్రతిసారి నేను ఇప్పటికి ఈ క్వెషన్‌ని 2, 3 టైమ్స్ చాలా సార్లు అడిగాను. అసలు ఎందుకు చేస్తారు? ఎందుకు ఫ్రీగా ఇవ్వాలి? ఎందుకు ఇస్తున్నారు? ఆహ్, అందులో ఇంతింత టైం మార్నింగ్ 8కి స్టార్ట్ అయితే అట్‌లీస్ట్ అది 11 వరకు కూడా ఆ క్లాస్ అనేది అంత కంటిన్యూయస్ 24 డేస్ కూడా అంత కంటిన్యూయస్‌గా అంత ఓపికగా ఏ క్వెషన్ అడిగినా అది స్పిరిచ్యువల్ అడిగినా, హెల్త్ సైడ్ అడిగినా, లేకపోతే ఏదైనా అదర్ పర్సనల్ ఇష్యూస్ అడిగినా, ఇంత సాఫీగా అసలు ఎందుకు చెప్తున్నారు? అంత అంటే
అంత సోషల్ సర్వీస్ కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా సార్. ఎందుకు ఇంత బియాండ్ చేస్తున్నారు? ఎందుకు ఇంత ఆహ్, ఏం వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? వాళ్ళు ఏం చేసి ఏం చేయాలనుకుంటారు? మళ్ళీ చెప్తారు మీరు. హిందూ అంటే ఆచరించి చూపిస్తారు. దానికి ఆన్సర్ ఒక చిన్న లైన్‌లో చెప్పేస్తారు. అసలు చాలా బావుంది సార్. నేనేం చెప్పలేకున్నానింకా. నేనైతే ఓవరాల్‌గా అంటే ఒకటని కాదు సార్. అన్ని లెవెల్స్‌లో హెల్త్‌గా గాని, థాట్స్ వైస్ గాని, బాడీ షేప్ వైస్ గాని, వెయిట్ లాస్ గాని అన్నీ బెనిఫిట్ అయిపోయాయి సార్. నేనైతే ఏది ఎక్స్‌పెక్ట్ చేసైతే జాయిన్ అవ్వలేదు. జస్ట్ మీరేదో అంటే నాకు వెంటనే కుదిరింది సార్. ఎక్కడో నాకది కనెక్ట్ అయింది. చేద్దాము అని చేశానంతే సార్. ఈ 24 డేస్‌లో గూడా ఇప్పుడు మానేస్తానా, అప్పుడు మానేస్తానా ఆ థాట్ కూడా ఏం రాలేదు సార్. మీరు రెగ్యులర్‌గా ఏదో ఒకటి ఓ చిన్న పాయింట్ జెప్తారు. ఆ మాట అన్నారు గదా! అనే దాని మీదే ఉండాలి. మళ్ళీ అదే నేనన్నాను గదా! ఎక్కడ మీరు ఫోర్స్ చేయలేదు. ఆహ్, చూడండి, ట్రై చేయండి అని మాకి వదిలేసారు గాబట్టి ఇంకా చాలా ఈజీ అయిపోయింది సార్. ఎక్కడ రెస్ట్రిక్షన్స్ అయితే ఏమి లేదు. ఆహ్, అంటుంటారు కదా సార్! ఏదైనా పవర్‌ఫుల్‌గా తీసుకోండి. ప్రతి దాంట్లోనూ పవర్‌ఫుల్‌నెస్ చూడండి. ఎక్కడ ఎనర్జీ లాస్ అయినా, ఏ ఇష్యూ ఉన్నా, ఏ సిట్యుయేషన్ మీకు అనుకూలం లేకపోయినా, ఇక్కడ పవర్‌ఫుల్‌గా స్టార్ట్ చేయండి అనే వర్డ్ కూడా చాలా హెల్ప్ అయింది సార్. ఓవరాల్‌గా అయితే అన్ని విషయాల్లో మీరు ఈ పర్టిక్యులర్ పాయింట్ చెప్పండి అంటే చెప్పలేను సార్. నేనైతే ఓవరాల్‌గా నాకు చేంజెస్ ఉన్నాయి. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్.